39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. ప్రస్తుతం హెచ్సియు భూ వివాదం తెలంగాణలో పొలిటికల్ హిట్ ని ఒక్కసారిగా పెంచేసింది. అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్సియు విద్యార్థులకు అండగా నిలిచారు. తాము కావాలని అక్కడకు వెళ్లలేదని, విద్యార్థుల కోరిక మేరకే వర్సిటీకి వెళ్లి విద్యార్థుల్ని కలిసి సంఘీభావం తెలిపానని ఆయన తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా అందరం కలిసి పోరాటం చేశామని ఇటీవల తెలంగాణ ప్రజానీకానికి బహిరంగ లేఖ ద్వారా తెలిపారు. ఇంకా భూ వివాదంపై పోరాటం మిగిలుందని, విద్యార్థులు, పర్యావరణవేత్తలు, సామాన్య ప్రజానికం ఈ ఉద్యమానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ భాగోతం 400 ఎకరాల అంశం కాదని, దీని వెనుక వేల కోట్ల పెద్ద భూ కుంభకోణం దాగి ఉందని, దాన్ని త్వరలో బయటపెడతానని కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే ఈ వ్యవహారంలో లేరని, ఇందులో బీజేపీ కీలక ఎంపీ హస్తం ఉందని చెప్పుకొచ్చారు. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే మరో నేత ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారని మండిపడ్డారు. 2 జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రిగా రేవంత్ ఉన్నారన్నారు. త్వరలో భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతానని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ బండి సంజయ్ వెనకేసుకొస్తూ కాపాడుతున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆ పార్టీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీపావళికి పేలుతాయనుకున్న బాంబులు తుస్సుమన్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక హెచ్సియు భూములపై వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది వేలం వేయటానికి కాదు, దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందని కేటీఆర్ అంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న బిగ్గెస్ట్ స్కామ్ అని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు రాజకీయ దాడులను రేవంత్ రెడ్డి కొడంగల్ నుండే ప్రారంభించారని, ఇప్పుడు కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేటీఆర్ అన్నారు. పొంగులేటిపై ఈడీ దాడులు జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేటీఆర్ ఆరోపించారు. రాబోయే 48 గంటల్లో కాంగ్రెస్ భారీ భూ భాగోతాన్ని బయట పెడతామని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్సిటీ భూముల్ని వేలం వేయటానికో అభివృద్ధి చేయటానికో కాదు, తెర వెనుక వేల కోట్ల స్కామ్ దాగుందని, త్వరలో ఈడీకి, సిబిఐ, కేంద్రానికి, రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్తామని కేటీఆర్ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, అనిమల ఇంటెలిజెన్స్ అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే కొంతకాలంగా హెచ్సియు విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. దీనిపై సుప్రీం ఆదేశాలు ఇవ్వటం, హైకోర్టు మేజిస్ట్రేట్ న్యాయమూర్తుల్ని పరిశీలనకు పంపడం, ఆ తర్వాత హైకోర్టు వర్సిటీలో జరుగుతున్న పనులను నిలిపివేయాలని స్టే ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ అంశంపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇక ఇదిలా ఉంటే 48 గంటల్లో కేటీఆర్ చెప్పినట్లు ఎలాంటి రహస్యాలు బయటకొస్తాయోనని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. దీనిపై ఇప్పటికే అధిష్టానం కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్సియు భూములపై చేసిన సంచలన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారాయి.